ఇక వాడుతుంది చూడు. చెడితే కూడా ఇటు కూడా ఇటు నమలి బ్రో ఇటు పిల్లెక్కడన్నా కనిపించిందా నమలి బ్రో? ఎందుకు తిన్నా మనల్ని ఎందుకు తినట్లేదు? टाइगर गुजरात में नहीं है, और लायन जो है ना वो गिर को छोड़ के पूरे वर्ल्ड में कहीं नहीं है. ఏం చెప్తున్నావు? పెద్ద డియర్ కొమ్ములు ఉన్నాయి. చూసా ఏ ఫ్రోజన్ మూవీలో ఉంటుంది చూసా, ఇలాంటి డీర్ ఇంకా తీసుకెళ్ళిపోతాం ఇంటికి. అది ఊరుకో చూస్తాయి. సోమనాథ్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకుని ఆ నైట్ లేజర్ షో కూడా చూసుకుని మేము ఆ నైట్ శేషన్గిరికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకుని స్టే చేసాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5కి మళ్ళీ ఫారెస్ట్ సఫారీకి వెళ్తున్నాం అనమాట. ఈ ఫారెస్ట్ సఫారీ ఎక్కడ, ఏ ఫారెస్ట్ ఇది, ఇంకా సఫారీకి అయ్యే ప్రైస్ ఎంత, ఇదంతా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనం వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ శాసనగిరి ఫారెస్ట్ గెస్ట్ రూమ్స్ లో మనం స్టే చేయాలంటే వీటి ప్రైజెస్ ని అండ్ ఫుడ్ ప్రైజెస్ ఇదంతా బోర్డులో మెన్షన్ చేసింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఫారెస్ట్ సఫారీ చేయబోతున్నాము. ఇది గుజరాత్ లో ఉంది. దీన్ని గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు, ఆర్ శేషన్గిర్ అని కూడా అంటారు వాడుక భాషలో. ఈ శేషన్గిరి సఫారీని మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్కి ఎంత అవుతుందంటే ఆన్లైన్ పర్మిట్కి 800, జిప్సీకి 2000 అవుతుంది, అండ్ గైడ్కి 400, టోటల్గా బుకింగ్కి 3200 అవుతుంది. మనం ఈ బుకింగ్ అంతా ఈ గిర్ లయన్ gujarat.government.in బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శేషన్గిరి ఫారెస్ట్ గురించి తెలుసుకుందాము. ఈ ఫారెస్ట్ టోటల్ ఏరియా వచ్చేసి 1412 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంది. కోర్ ఏరియా వచ్చేసి 258 కిలోమీటర్స్ ఉంది. ఈ ఫారెస్ట్ తలాలగిరి దగ్గరలో అండ్ వీరావల్ దగ్గరలో అండ్ సోమనాథ్ నుంచి 43 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ గిర్ ఫారెస్ట్ ని హోమ్ ఆఫ్ ద ఏషియాటిక్ లయన్స్ అంటారు, బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఏరియా ఇన్ ద ఏషియా వేర్ ఏషియాటిక్ లయన్స్ ఆర్ ప్రొటెక్టెడ్. టోటల్ లైన్ కౌంట్ ఇన్ ద ఫారెస్ట్ ఈ 600+ లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం లైన్స్ ని చూడొచ్చు, ఇంకా మిగతా చాలా చాలా యానిమల్స్ ని అయితే చూడొచ్చు. డైరెక్ట్ గా ఇలా వెహికల్ మీద ఓపెన్ టాప్ లో మనం అట్లా వెహికల్స్ లో వెళ్తూ ఉంటే లైన్స్ అలా తిరుగుతూ ఉంటుంటే చూడటం చాలా బాగుంటుంది. ఒక ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. ఇది మొత్తం 4 hours రైడ్. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఇట్లా మాతో పాటు చాలా మంది వెహికల్స్ అయితే ఉన్నాయి. మొత్తం 13 రూట్స్ అయితే ఉంటాయి ఈ ఫారెస్ట్ లో. కొన్ని వెహికల్స్ ఒక రూట్ లో వెళ్తే కొన్ని వెహికల్స్ ఒక రూట్ లో వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 6కి స్టార్ట్ అవుతున్నాము. బయటికి మనం 9:30, 9:45కి బయటకు వచ్చాం అనమాట. ఇది గిర్ నేషనల్ పార్క్ ఎంట్రీ గేట్. ఇందాక మనం అక్కడ ఆన్లైన్ బుకింగ్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకుని మనకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారో ఆ వెహికల్ మనం తీసుకుని ఇప్పుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము. మేము వెళ్లే రూట్ వచ్చేసి 5th నెంబర్ అనమాట. కొంత దూరం వరకు అన్ని వెహికల్స్ ఒకే లైన్ లో వెళ్తే తర్వాత ఏ రూట్ కి ఆ రూట్ డివైడ్ అయిపోతూ ఉంటాయి. మేము 5th నెంబర్ లో వెళ్తున్నాము అండ్ మా గైడ్ గానీ డ్రైవర్ గానీ మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ రూల్స్ ఏంటి, అండ్ ఇక్కడ మనం ప్లాస్టిక్ కానీ ఏదన్నా తీసుకువెళ్తే మన వెనకాల బయట పడేయడానికి ఉండదు. వెహికల్లోనే ఒక చిన్న డస్ట్బిన్ ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఫుడ్ తిన్నా లేకపోతే ర్యాప్స్ కానీ అవన్నీ మనం ఆ డస్ట్బిన్ లోనే వేసుకోవాలి. మన ఈ సఫారీలో ఫస్ట్ మనకి డీర్స్ అయితే కనిపించాయి. ఇంకా పోను లయన్స్, చీతా, పికాక్స్ ఇంకా చాలా ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లైటింగ్ తక్కువగా ఉంది కాబట్టి వీడియో క్లారిటీ తగ్గింది. ఈ యానిమల్స్ అన్ని చూస్తూ విషయం అయితే మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదు. పెద్ద డియర్ కొమ్ములు ఉన్నాయి. చూసా ఏ ఫ్రోజన్ మూవీలో ఉంటుంది చూసా, ఇలాంటి డీర్ అది పెద్దదా? ఫ్రోజన్ మూవీ
మంచులు వెళ్తాయి స్లో డియర్ మ్యూజిక్. బేసిక్గా చెప్పాలంటే నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండ్ నేచర్ ఫోటోగ్రఫీ అయితే ఇంకా ఇష్టం అనమాట. నేచర్ కానీ ఇలా వైల్డ్ లైఫ్ కానీ ఫోటోగ్రఫీ చేయాలని నాకు కోరిక. సో ఈ రైడ్తో నేను ఈ యానిమల్స్ని అన్నిటినీ క్యాప్చర్ చేశాను. ఇంకా వాటిని ఎడిట్ చేసి స్పెషల్గా ఏ వీడియో తర్వాత అంటే ఆ యానిమల్ని వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో పక్కన నేను ఆ యానిమల్ తీసిన ఫోటోని నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉంటే వాటి క్లిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నా ఫోటోగ్రఫీ ఫొటోస్ కూడా మీరు చూసి వీడియో అంతా చూసి ఒకసారి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మన గైడ్ మనల్ని తీసుకువెళ్తూ ఇక్కడ యానిమల్స్ గురించి అంతా చెప్తున్నారనమాట. ఒకసారి टाइगर तो होगा नहीं. टाइगर गुजरात में नहीं है. और लायन जो है ना वो गिर को छोड़ के पूरे वर्ल्ड में कहीं नहीं है. ये जो ब्रीड यहाँ पे दिखता है ना एशियाटिक लायन, वो ऑल ओवर वर्ल्ड में एक जगह के ऊपर है, एंडेमिक है. लेपर्ड जो है वो प्रैक्टिकल कैट है, वो ऑल ओवर सब जगह के ऊपर दिखता है. आप कोई भी फॉरेस्ट देखेंगे वहाँ पे लेपर्ड तो होगा ही होगा. మనతో వచ్చే ఈ గైడ్స్ మనకి మంచిగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఏషియాటిక్ లైన్స్లో గిర్లో చాలా ఎక్కువ ఉంటాయి అని ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చెప్తున్నారు. గైడ్ని సపరేట్గా నేను ఒక వీడియో చేపిద్దాం అనుకున్నాను. ఆయన ఇంట్రడక్షన్ ఇట్లా మా గైడ్ ఈయన అని చెప్దాం అనుకున్నా, కానీ నాకు అలా అడగడానికి కొంచెం షై ఫీల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సీన్ ఏంటంటే లయన్ ఒకటి డీర్ని చంపుకుని తింటుంది. అది లోపల చెట్ల లోపల తింటుంది. అండ్ మిగతా డీర్స్ అన్నిటికీ ఆ డీర్స్ అలారం లాగా ఒక సౌండింగ్ ఇస్తాయి. ఆ సౌండింగ్ విని వీళ్ళు ఇక్కడ ఆగారనమాట. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ లైన్ ఉంది అని చెప్పేసి మిగతా డీర్స్కి ఒక డీర్ సిగ్నల్ ఇస్తుంది. వీళ్ళకి వీటి సౌండింగ్స్ కానీ వీటి మూమెంట్స్ అన్ని తెలుసు కాబట్టి ఆ సౌండ్ విని దగ్గరలో లైన్ ఉంది, అది అటాక్ చేస్తుంది అని చెప్పి మాకు చూపించడానికి ఆపారు ఇక్కడ. కానీ మాకు ఆ హంటింగ్ అయితే కనిపించలేదు, ఎందుకంటే అది చాలా లోపల జరుగుతుంది. వీటి సౌండ్స్ అయితే మాత్రం వినిపించినాయి. ఈ ఫారెస్ట్ ఇది వరకు నవాబ్ ఆఫ్ శ్రీనగర్కి ప్రైవేట్ హంటింగ్ ఏరియాగా ఉండేది, కానీ దీన్ని నేషనల్ పార్క్ కింద 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇప్పుడు మనం లైన్స్ అయితే చూద్దాము.
హలో పికాక్ రెండు ఉన్నాయి 3 ఇంకా తీసుకెళ్ళిపోదా ఇంటికి అవి ఊరికో చూస్తాయి వెనకాల చూస్తున్నది అది ఒకటి లైన్ కనిపిస్తే మేము ఇక్కడ ఉంటామండి అంటది. కనిపించిందా నమ్మలే బ్రో నమ్మలే బ్రో ఎక్కడన్నా పుల్ కనిపించిందా ఫారెస్ట్ మధ్యలో ఇలా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మనం అడగకపోయినా అన్ని వెహికల్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక 10 minutes ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. మనం ఈ వాష్రూమ్స్ దగ్గరికి వచ్చాము అంటే ఒక హాఫ్ ఆఫ్ ది సఫారీ కంప్లీట్ అయినట్టు. అండ్ ఇంకో హాఫ్ జర్నీ ఉంటుంది ఎగ్జిట్ గేట్కి వెళ్ళడానికి. ఈ ఎగ్జిట్ గేట్కి వెళ్ళే దారిలో కూడా మనం యానిమల్స్ని అవన్నీ చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్నాక అంటే ఈ సఫారీ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ గిర్ ఇంటర్ప్రిటేషనల్ జోన్ కూడా ఉంటుంది. ఈ సఫారీ కంప్లీట్ అయ్యాక మనం ఆ గిర్ ఇంటర్ప్రిటేషనల్ జోన్ ని కూడా విజిట్ చేస్తాము. ఈ వీడియోతో పాటు కంటిన్యూగా అది కూడా ఎడిట్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మనం ఆ బ్యూటిఫుల్ వ్యూస్ కూడా చూడొచ్చు. అది కూడా మొత్తం ఫారెస్ట్ ని పార్క్ లాగా అండ్ రైడ్ చేయడానికి బస్లో రైడ్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ వ్యూస్ అయితే. ఇంకా వాచ్ టవర్ కూడా ఉంది స్పెషల్ గా. ఆ వాచ్ టవర్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఇంటర్ప్రిటేషనల్ జోన్ ని కూడా మనం విజిట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, బుకింగ్ ఎంత ఛార్జెస్ పడుతుంది, ఇదంతా నేను మీకు ఆ వీడియోలో చూపిస్తూ నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఈ సఫారీని కంప్లీట్ చేసుకున్నాము. ఫారెస్ట్ ఎగ్జిట్ గేట్ అనమాట. అంటే ఈ గేట్ లోంచి మనం బయటకు వస్తే ఇంకా మన సఫారీ కంప్లీట్ చేసుకున్నట్టు. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర వాళ్ళు ఆ గైడ్ వాళ్ళు చెక్అవుట్ చేసుకుంటారు అండ్ మనల్ని తీసుకువెళ్ళి మార్నింగ్ రిసెప్షన్ కౌంటర్ ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడ డ్రాప్ చేస్తారు. మార్నింగ్ అంత ఎర్లీగా చీకట్లో ఏం కనిపించలేదు కాబట్టి మీకు అక్కడ రిసెప్షన్ కౌంటర్ అంతా నేనేం చూపించలేదు. ఇప్పుడు లైటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి అదంతా ఎలా ఉంది అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అటు ఇటు కొండలు ఇంకా వాటర్ ఫుల్గా ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో.
ఇదిగోండి మార్నింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు బయట నుంచి అంటే సఫారీ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చే వెహికల్స్కి సపరేట్ దారి ఉంది. అండ్ బుకింగ్ చేసుకుని సఫారీకి వెళ్ళే వెహికల్స్ కూడా ఇందాక మనం చూసిన గేట్లోంచి ఎంట్రీ ఉంటుంది. ఇది ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళే వెహికల్స్కి ఈ దారిలోంచి వెళ్ళాలన్నమాట. ఈ ఎటు తిప్పి తీసుకెళ్ళినా మనల్ని మార్నింగ్ ఎక్కడైతే ఎక్కామో అక్కడికే తీసుకెళ్తారు. సో అక్కడ దిగాక చిన్న పార్క్ ఏరియా లాగా ఉంది, అది కూడా చూద్దాము. ఇదిగోండి ఇక్కడ వెహికల్స్ అన్నీ సఫారీకి వెళ్ళే జిప్సీలన్నీ ఇక్కడ ఓల్డ్ పార్క్ చేసి ఉన్నాయి. ఇదిగోండి చుట్టూ తిరిగి వచ్చాం అనమాట. ఇది ముఖ్యదంటే చుట్టూ తిరిగి చూపించినట్టు ఇలా చుట్టూరు తిరిగి వచ్చాము. వీటి డైరెక్షన్స్ ఏమన్నీ రాసున్నాయి అండ్ ఏషియాటిక్ లైన్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేసింది. ఇదే రిసెప్షన్ కౌంటర్. మార్నింగ్ మనం ఇక్కడే మన టికెట్స్ని చెకింగ్ చేయించుకుని మనం సఫారీ స్టార్ట్ చేసాము. మన ఈ ఫారెస్ట్ సఫారీ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది గిర్ ఇంటర్ప్రిటేషనల్ జోన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి అంటే శాసన్గిర్ నేషనల్ పార్క్ దగ్గర నుంచి ఈ ఇంటర్ప్రిటేషనల్ జోన్కి 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మనం బస్ టికెట్ కానీ లేకపోతే మన వెహికల్ తీసుకెళ్లాలంటే వెహికల్ని కానీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సేమ్ అదే వెబ్సైట్. girlion.gujarat.government.in మనం బుక్ చేసుకోవాలి. మేమైతే బస్సులో వెళ్ళాము. బస్కి పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంటుంది టికెట్. మన బస్ జర్నీ అంతా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి లయన్స్ కానీ చీతాస్ టైగర్స్ ఇవన్నీ చూద్దాము. మన బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా టైం ఉంది. సో ఈలోపు నేను ఈ పార్క్ అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఒకవేళ అమ్మల్ని ఇసుకిచ్చారనుకోండి ఇక్కడ ఆడుకుంటారా పోండి, నేను ఇక్కడ వదిలేసి కాసేపు ప్రశాంతంగా మేము కూర్చోవచ్చు అనమాట. పక్కన ఫుడ్ కోర్ట్ ఉంది. మేము అక్కడ లంచ్ చేసాము. ఇదిగోండి ఇదే వాచ్ టవర్, చాలా హైట్కి ఉంది అండ్ అక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వాచ్ టవర్ కింద ఈ బస్సెస్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి అండ్ సఫారీకి వెళ్ళే బస్సులన్నీ. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మన రైడ్ స్టార్ట్ చేస్తాము అంటే బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ఏరియాకి వెళ్దాము. ఈ ఏరియాలోనే బస్సు స్టార్ట్ అవుతుంది. ఇదే మనం రైడ్ చేయబోయే బస్సు. అండ్ ఇక్కడ పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లైన్ కానీ ఇంకా డీర్కి పెద్ద పెద్ద స్టాచ్యూస్ కాటన్స్ అయితే డెకరేట్ చేశారు. అట్రాక్టింగ్ గా ఉంది పిల్లలకి. ఎలక్ట్రిక్ అయితే ఫుల్గా ఆడుతున్నాడు అనమాట ఇక్కడ. బస్సు ఇంకా స్టార్ట్ అవ్వదని. సో మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి మనం బస్ అంతా ఒకసారి చూద్దాము ఎలా ఉందో లోపల. సిట్టింగ్ అంటే చుట్టూరు గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇలా అయితే అందరూ బయట వ్యూస్ ని చూడడానికి యానిమల్స్ ని చూడడానికి కానీ వీలు ఉంటుంది. నేనైతే కెమెరా పట్టుకున్నా కాబట్టి విండో సీట్ ప్రిఫర్ చేశాను. ఇంకా పిక్స్ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ యానిమల్స్ ఉన్న ఫారెస్ట్ జోన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఆ గేట్ ఇది. అట్మాస్ఫియర్ కానీ ఆ వ్యూస్ ఇవన్నీ చూస్తే నాకైతే మృగరాజు సినిమా అయితే గుర్తొచ్చింది. ఆ గడ్డి ఇదంతా అలానే ఉంటుంది ఆ మూవీలో. అండ్ ఇప్పుడు మేము లైన్ దగ్గరికి వెళ్తున్నాము. విషు అయితే మాటలు అయితే ఆపట్లేదు, చక్కగా వచ్చి పోజ్ ఇచ్చింది లైన్ దగ్గర. విషుకి మొగలైన్ బాగుంటుందంట, జుట్టు అంతా ఉంది. లైన్ చూసిన ఎగ్జైట్మెంట్ తో పాటు విషుకి ఎక్కడలేని డౌట్స్ అన్ని వచ్చాయి. మనల్ని ఎందుకు తింటలేదమ్మా, మనల్ని ఎందుకు తిట్టలేదని విసిగిస్తున్నాడు. నేనేమో ఫొటోస్ క్యాప్చర్ చేసే టెన్షన్ లో నేను తినట్లేదు. ఎంతకు మంది తినేనా అమ్మ, ఎంతకు మంది తినట్లేదు. ఫోటో తీసుకుని ఇబ్బంది పడతారు.
లైన్ బ్రో లైన్ చూడు బాయ్ చెప్పడానికి లైన్ బాయ్ చెప్పు లైన్ అది చూడు ఇప్పుడు మనకి చూస్తుంది మన కోసం వచ్చింది అది. ఇప్పుడు లైన్స్ చూడడం అయింది. నెక్స్ట్ చీతాస్ ఇంకా లెపర్డ్స్ చూద్దాము వెళ్ళి. చిరుతుంది అందులో చిరుత పులి చిరుత ఇక వాడతాను చూడు. చిడితే ఇప్పుడు ఇటు ఇప్పుడు ఇటు రఘు విషయం పైన చెట్టు మీద ఎదురుగా ఇక్కడ కనపడింది పైన నా చెయ్యదురుగా ఇప్పుడు ఈ పెద్ద వాచ్ టవర్ ఎక్కి సరౌండింగ్ వ్యూ అంతా చూద్దాము. చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే. ఎటు చూసినా గ్రీనరీ, ఫారెస్ట్, యానిమల్స్ అయితే కనిపించట్లేదు కానీ ఆ చెట్ల గుబుర్లలో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంత ఎండగా ఉంటే విషయం వెనకాల రెయిన్ రెయిన్ గోయేవే అని పాట పాడుతుంది చూడండి. కింద పార్క్ ఏరియాలో ఇలా మెటల్తో తయారు చేసిన యానిమల్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. పిల్లలకి సరదాగా అనిపించింది. ఇంకా అక్కడ ఫొటోస్ దిగామండి. ఇది వాచ్ టవర్ పైన తీసిన ఫొటోస్ ఇవన్నీ. గుజరాత్లో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి అండ్ టైమింగ్స్ ఏంటి అని ఇట్లా ప్రతి ఒక్కటి నేను వీడియోస్ చేసి ఇవి పోస్ట్ చేశాను. ఇవన్నీ వాటి థంబ్నెయిల్స్ అనమాట. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ కూడా క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. గుజరాత్లో నాకు ఈ వెహికల్స్ కొంచెం డిఫరెంట్గా కనిపించి బుల్లెట్కి వెనకాల ట్రాలీ పెట్టి లాకెళ్తున్నారు. ఇవి చెక్డాస్ అంటారంట. ఇవి పల్లెటూరులో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా యూజ్ చేస్తారు. సిటీలో మాత్రమే ఆటోస్ ఉంటాయంట. నెక్స్ట్ డే 2 AM మేము రిటర్న్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి జామ్నగర్ రైల్వే స్టేషన్కి అంటే ట్రైన్ బుక్ చేసుకున్నాము. రిటర్న్ 2:50 కల్లా ఇక్కడ జామ్నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒక్క లుక్కేసేద్దాం మనం. ఎర్లీ మార్నింగ్ కదా అందరూ పడుకుని ఉన్నారు. కొంతమంది మాత్రమే ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మనలాగా. ట్రైన్ జర్నీ చేశాక హైదరాబాద్ రీచ్ అయ్యాము. అండ్ ఈ వీడియోతో గుజరాత్ టూరిజం వీడియోస్ అన్నీ కంప్లీట్ అయినాయి. మీరు మాత్రం ఆ వీడియోస్ చూడనట్లయితే మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఇవన్నీ ద్వారకా, బేట్ ద్వారకా, మాధవపూర్ బీచ్కి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్. అండ్ ఆ వీడియోస్లో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. Bye bye friends, have a nice day. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.